అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఒక కొత్త ప్రోగ్రామ్ గురించి చెప్పబోతున్నాను. బట్ దానికంటే ముందు ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ హ్యాబిట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రతి సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు మనము చాలా అనుకుంటాం, ఈ విషయంలో మనం మారాలి, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో సాధించాలి అలా. బట్ వన్స్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా మళ్ళీ మనం అవన్నీ మర్చిపోయి మన బిజీలో మనం పడిపోతూ ఉంటాం. జనవరిలో ఉన్న క్లారిటీ ఫిబ్రవరి కల్లా తగ్గిపోతుంది. మార్చిలో ఏదో బిజీ అయిపోతాము, తర్వాత ఇంకేవో డిస్ట్రాక్షన్స్ వస్తాయి అండ్ చూస్తుండగానే డిసెంబర్ వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇలానే గడిచిపోయింది అని అనుకుంటాము. బట్ ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి అంటే ఒక మంచి హ్యాబిట్ ఉంది. అదే మంత్లీ ఒకసారి మనం ప్లెజెంట్గా కూర్చొని అసలు లాస్ట్ మంత్ ఎలా గడిచింది, మనం అనుకున్నవి చేస్తున్నామా లేకపోతే వేరే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నామా, అండ్ మనం అనుకున్నవి చెయ్యాలి అంటే నెక్స్ట్ మంత్ ఎలా ఉండాలి, అండ్ ఇవన్నీ ఆలోచించుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ మనకి లైఫ్ అన్న తర్వాత ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. అనుకోని సిచ్యుయేషన్స్ చాలా వస్తాయి, డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. బట్ అగైన్ మన లైఫ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, మనల్ని మనం ఎప్పటికప్పుడు రైట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఈ మంత్లీ రిఫ్లెక్షన్ అనేది దానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక 1 month అంటే ఒక మంచి టైం ఫ్రేమ్ కూడా, అంటే అది తక్కువ టైము కాదు, మరీ ఎక్కువ టైము కాదు. సో ఇలా రిఫ్లెక్ట్ చేసుకొని ప్రీవియస్ మంత్ ఎలా చేశాను, మళ్ళీ ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఆలోచించుకోవడానికి కానీ, మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి కానీ, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ ఈ 1 month టైం ఫ్రేమ్ అనేది ఒక మంచి టైం ఫ్రేమ్ అనమాట. సో మంత్లీ యాక్టివిటీ అనేది మన లైఫ్ని స్లోగా, కాన్షియస్గా, మీనింగ్ఫుల్గా మార్చగలదు. ఈ హ్యాబిట్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి నేను ఒక సింపుల్ బట్ ఇంటెన్షనల్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే మనతో మనం మంత్లీ రిఫ్లెక్షన్ అండ్ జర్నలింగ్ కాల్. ప్రతి నెల ఒకసారి జూమ్ కాల్లో మీట్ అయ్యి ఒక 1.5 hour కూర్చొని ఎలాంటి కంపారిజన్స్, జడ్జిమెంట్స్ ఇలాంటివి ఏం లేకుండా ఎవరి మంత్ వాళ్ళు రివ్యూ చేసుకుని లాస్ట్ మంత్ ఎలా గడిచిందని చూసుకుని నెక్స్ట్ మంత్కి కాన్షియస్గా ప్లాన్ చేసుకోవడానికి ఒక కాల్ అనమాట. ఇది ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా అందరం కలిసి ఒక కాల్లో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి చేసుకుంటుంటే ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనం యోగా చేసుకున్న దానికి, ఒక గ్రూప్ క్లాస్లో యోగా చేసుకునే దానికి ఉండే డిఫరెన్స్ అనమాట. అయితే కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్లియర్గా ఉండాలి కదా. సో అదేంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది థెరపీ సెషన్ కాదు, లేకపోతే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే సెషన్ కాదు. ఇందులో నేను ఎవరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయను, మీ డెసిషన్స్ మీరు తీసుకుంటారు. నేను చేసేదల్లా ఒక్కటే, మంత్లీ ఇలా కాల్ సెటప్ చేసి రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు యోగా గ్రూప్ క్లాస్ జరగాలంటే ఒక రూమ్ కావాలి కదా, ఆ రూమ్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే సింపుల్ జర్నలింగ్ ప్రాంప్ట్స్ అండ్ క్వశ్చన్స్తో నేను ఈ మంత్లీ రిఫ్లెక్షన్ని గైడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆలోచించుకుని ఆ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ మీరు రాసుకుంటారు. అలానే ఈ కాల్లో ఏదో మాట్లాడాలి అన్న కంపల్షన్ ఏమీ లేదు, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు మాట్లాడమని. బట్ ఎవరైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక 5 members అలాగా నేను ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాను. బికాజ్ మనకి టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంటుంది, అందరూ మాట్లాడడానికి కూడా ఉండదు. సో లిమిటెడ్ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు కంఫర్టబుల్గా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మాట్లాడొచ్చు. అండ్ అది కూడా ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరైనా నాకు లాస్ట్ మంత్ ఇలా బాగా గడిచింది అని షేర్ చేసుకుంటే అది మిగతా వాళ్ళకి మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది కాబట్టి. అండ్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఇలా మామూలుగా జర్నలింగ్ చేసుకోవాలనుకున్నా ఒక్కొక్కసారి ఒక ఫస్ట్ 2 times చేస్తాము, తర్వాత లేజీగా ఫీల్ అవడం, మిస్ అవుతాము, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. బట్ ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయితే ఏంటంటే ఇది ఒక కమిట్మెంట్, ఇది ఒక మంచి హ్యాబిట్ లాగా మారిపోతుంది మీకు. నెక్స్ట్ మెంటల్ క్లారిటీ అండ్ లైట్నెస్. నేను ఇందాక చెప్పాను కదా, రోజులు గడిచే కొద్దీ మనకి చాలా వర్క్ యాడ్ అయిపోతూ ఉంటుంది, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము, ఇంకా ఎమోషనల్ బ్యాగేజ్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్షన్ ద్వారా మనం కొంచెం మెంటల్ క్లారిటీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కాన్షియస్ అండ్ రియలిస్టిక్ ప్లానింగ్. ఇదేదో ప్లానింగ్ అంటే మనం అది చేయాలి, ఇది చేసేయాలని టు డూ లిస్టులు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కాదు. అలాంటి ప్రెషర్ ఏమీ ఉండదు. మన ఫిజికల్, మెంటల్ కెపాసిటీని బట్టి, మనం ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ని బట్టి కాన్షియస్గా ప్లానింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఈ ప్రోగ్రామ్ని 95 members పెట్టాలి అని అనుకుంటున్నాను. సో దట్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ నాకు కూడా ఇది ఫస్ట్ టైం, ఈ కౌంట్ అనేది లిమిట్లో ఉంటే నాకు కూడా హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది, ఇంకా ఓవరాల్గా క్వాలిటీ బాగుంటుంది, మరి క్రౌడ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది చాలా ఎఫెక్టివ్గా అనిపించి ఇంకా చాలామంది జాయిన్ అవుదాం అని ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక సెకండ్ బ్యాచ్ గురించి ఆలోచిస్తాను. బట్ ఇప్పుడైతే ఇది ఓన్లీ 95 members మాత్రమే. అండ్ ఇందాక చెప్పినట్టు నాకు కూడా ఇది ఫస్ట్ టైం, అంటే 2 years బ్యాక్ గోల్ సెట్ చేసుకోవడానికి ఒక కాల్ పెట్టాను, బట్ ఒక ప్రోగ్రామ్ లాగా ఇలా చేయడం అనేది ఫస్ట్ టైం. సో
నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది బాగా హెల్ప్ అవుతుంది అందరికీ అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఏదైనా నేర్చుకోవడానికి అంటే చేంజెస్ చేయడానికి కూడా ఓపెన్ మైండ్తో ఉన్నాను. అంటే కొన్ని సెషన్స్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయడం, ఇంకా సింప్లిఫై చేయడం, లేకపోతే ఇంకా మంత్లీ జర్నలింగ్తో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమన్నా జర్నలింగ్ చేసుకోవడం లాంటివి యాడ్ చేసుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ కాల్లో కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యూ ఇయర్ గోల్స్ కూడా చూసుకోవాలి. సో న్యూ ఇయర్ ప్లానింగ్తో పాటు మంత్లీ ప్లానింగ్ ఇలాగా. అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఇంకా వేరే ఏరియాస్ లైక్ రొటీన్ గురించి కానీ అలా డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇది ఒక పర్ఫెక్ట్ సిస్టమ్లా కాకుండా ఒక ఇవాల్వింగ్ జర్నీ లాగా అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎవరికి సూటబుల్ అంటే లైఫ్లో కొంచెం స్లో అవ్వాలి అనుకునే వాళ్ళకి, ఇంకా చాలా అనుకుంటున్నాము ఏమి చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళకి, లేదా ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, అలానే నా లైఫ్ని కొంచెం బెటర్ చేసుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి, అలానే ఎవరికి కాదు అంటే ఇన్స్టెంట్గా ఏదో రిజల్ట్ వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి కాదు, అండ్ నేను ఏదో చెప్తాను మీరు జస్ట్ ఫాలో అయిపోతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అని అనుకునే వాళ్ళకి కాదు. నెక్స్ట్ పేమెంట్ గురించి చెప్పాలి. ఈ ప్రోగ్రాము 6 months డ్యూరేషన్కి పెడుతున్నాను అండ్ దీనికి 599 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. నేను మంత్లీ అన్నట్టుగా పెట్టలేదు, ఎందుకంటే ఒక 1 month చేస్తే దీనివల్ల రిజల్ట్స్ ఏమీ ఉండవు. మనం కన్సిస్టెంట్గా కొన్ని మంత్స్ చేస్తేనే మనం చేంజ్ అనేది, దాని ఎఫెక్టివ్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఒక యూపీఐ ఐడి ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, దానికి మీరు జీపే ఆర్ పేటిఎం అలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మీరు నాకు మెయిల్ చేస్తే, ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను, దానికి మెయిల్ చేస్తే నేను మీకు రిప్లై చేస్తాను, కన్ఫర్మ్ చేస్తాను మీరు ఇన్ ద ప్రోగ్రామా కాదా అని చెప్పి. అలానే మెయిల్లో మీరు ప్రాపర్ ఈమెయిల్ ఐడి, ఏ ఈమెయిల్ ఐడితో అయితే మీరు జూమ్ కాల్ జాయిన్ అవుతారో ఆ ఈమెయిల్ ఐడి నాకు మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేయండి, బికాజ్ ఈమెయిల్ ఐడిని బట్టి కాల్ జాయినింగ్ అనేది ఉంటుంది. అలానే ఒకవేళ 95 members కనుక కన్ఫర్మ్ అయిపోతే నేను కామెంట్స్లో మెన్షన్ చేస్తాను, ఇంకా మీరు పే చేయొద్దు, ఆల్రెడీ 95 members బుక్ అయిపోయారని చెప్పి. అలాంటప్పుడు మీరు పేమెంట్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున ఎవరైనా పేమెంట్ చేసినా నేను రిటర్న్ చేస్తాను, బట్ స్టిల్ మీరు ఏదైనా పేమెంట్ చేసే ముందు ఒక్కసారి కామెంట్ సెక్షన్ చూసుకోండి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ సమ్మరైజ్ చేస్తున్నాను. మనతో మనం మంత్లీ రిఫ్లెక్షన్ అండ్ జర్నలింగ్ కాల్. ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ 6 months. ఎవ్రీ మంత్ 30th నైట్ 9 PM to 10:30 PM జూమ్ కాల్ ఉంటుంది. ఇది December 30th, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ జాయిన్ అయ్యే 95 members మాత్రమే. దీని ఛార్జెస్ 599 రూపీస్ ఫర్ 6 months వన్ టైం పేమెంట్. పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన యూపీఐ ఐడికి ఆన్లైన్ పేమెంట్ చేయాలి, 599 రూపీస్. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే నేను మీకు రిప్లై చేసి కన్ఫర్మ్ చేస్తాను త్రూ ఈమెయిల్. అండ్ కన్ఫర్మ్ అయిన పార్టిసిపెంట్స్ అందరూ ఒక వాట్సాప్ ఛానల్ జాయిన్ అవుతారు. జూమ్ లింక్ అనేది ఆ ఛానల్లో కమ్యూనికేట్ చేయబడుతుంది. ఇంకా అండ్ కాల్ టైమింగ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ అలాంటి కమ్యూనికేషన్ అంతా త్రూ వాట్సాప్ ఛానల్ జరుగుతుంది. అండ్ ఈ కాల్కి మీరు ఒక నోట్బుక్ అండ్ పెన్తో వస్తే చాలు. సో అదండి మనతో మనం. ఒక్కోసారి మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు, మనం మన కోసం కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం పాజ్ తీసుకోవాలి, ఒక రైట్ డైరెక్షన్ సెట్ చేసుకోవాలి. మనతో మనం అనేది ఎవ్రీ మంత్ మనకి మనం ఇచ్చుకునే ఒక గిఫ్ట్. సో అదనమాట, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఫస్ట్ 95 members మాత్రమే ఈ అవకాశం. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చు. అలానే ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది, దీని మీద మీకు స్ట్రాంగ్గా నమ్మకం ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ ఈ యాక్టివిటీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. సో దట్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అవసరం ఉన్నోళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రైట్ ఎక్స్పెక్టేషన్స్తో రండి. ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పటి నుంచో నాకు మనసులో ఉంది ఇది చెయ్యాలి అని చెప్పి, సో ఇయర్ మాత్రం ఇంకా స్టార్ట్ చేసేయాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఫైనల్లీ ఈ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చాను. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి. అండ్ ప్లానర్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. యాక్చువల్గా ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు ప్లానర్ గురించి. ఈ ఇయర్ నేను ప్లానర్ మీద వర్క్ చేయలేదు. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ 3 years నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను కదా ప్లానర్. యాక్చువల్లీ నాకే అది కొంచెం మోనోటోనస్గా అనిపించింది. కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చాలి, ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలని అనిపించింది. బట్ సమ్హౌ నాకు దాని మీద డీటెయిల్గా కూర్చోడానికి టైం దొరకలేదు వేరే ప్రయారిటీస్ వల్ల. సో ఏదో చేసేయాలి, ఇచ్చేద్దాము అన్నట్టు మళ్ళీ అలాగే ఇవ్వాలని నాకు అనిపించలేదు. సో నెక్స్ట్ ఇయర్కి బికాజ్ ఈ కాల్లో జరిగే ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఏ ప్రాంప్ట్స్ బాగా హెల్ప్ అవుతున్నాయో దాన్ని బట్టి మంచిగా మోడిఫికేషన్ చేసి, అండ్ ఆల్సో ఫిజికల్ కాపీ బుక్స్ లాగా కూడా, డిజిటల్గా అండ్ ఫిజికల్గా కూడా
ఒక డైరీ లాగా మీకు అందేలాగా చూస్తాను. సో ఈ ఇయర్కి అయితే ప్లానర్ లేదు, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్. ఇప్పుడైతే మనం మంచి ఆలోచన చూసేద్దాం. సులభమైన దారి సరైన దారి కాకపోవచ్చు, కష్టమైన దారి అసాధ్యం కాకపోవచ్చు. మనతో మనం కూర్చుని ఆలోచించగలిగితే ఈ రెండింటినీ గుర్తించవచ్చు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.